వీర రాఘవరెడ్డి ఫేమస్ అవడానికి రంగరాజన్ పైన దాడి చేసాడని చెప్తున్నారు. అట్లా కూర్చొని నన్ను వదిలేయండి స్వామి అని దండం పెడుతూ మాట్లాడిన మాటలు మేము అందరం కళ్ళారా చూసాం కదా. అక్కడ జరిగిన విషయం వేరే, బయట ప్రాజెక్ట్ అయింది వేరేనండి. పైన టీ షర్టు, కింద అయితే ఏమీ లేదండి. ఆయన ఒక్కొక్క ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒక ఆవిడ పూర్తి నగ్నంగా, ఒక ఆవిడ అర్ధనగ్నంగా ఉన్నారండి. తెలియని నటవిట శూద్రుల వనితలకి ఉపదేశాలు చేసి స్వచ్ఛపరుచుకోవడం కోసమైనా మీ పాండిత్యం. తెలంగాణ ప్రభుత్వం నా మీద అనేక తప్పుడు కేసులు పెట్టింది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఓ 10 కోట్లు మీరు ఖర్చు పెట్టగలరా? 10 మర్డర్లు 10 మానభంగాలు చేసిన నేరం కాదు. వీర రాఘవరెడ్డికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఎన్ని 100 కోట్లు సంపాదించారు? ఈ వెనకమాలు ఎప్పుడు 20 మంది ఉంటారంట. ఒక్కొక్కరికి శాలరీలు ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారంట. అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఉండేటువంటి బోధకులు, పాస్టర్లైనా, ముల్లాలైనా, ఇమాములైనా వచ్చే 30 సంవత్సరాల తర్వాత ఈ హైందత్వానికి మనుగడ ఉండదు. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందున్నారు రామరాజ్య స్థాపన కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. సో ఆయన పేరే రాఘవరెడ్డి గారు. సో అది ఆయన పేరు ఎవరు గుర్తుపట్టరు నాకు తెలిసి. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన వ్యక్తి అంటే అందరూ గుర్తుపడుతున్నారు. సో ఆయనే మన ముందున్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇంత మంచి పేరు మీకు వచ్చిందంటే దీన్ని ఎలా చూస్తారు? దాడి చేశారు అనే పేరు వచ్చిందంటే అంటే దాడి చేశారు అది అపవాదం ఎంతేనాడు, అది ఇంకా నిరూపితం అవింది కాదు. అక్కడ జరిగిన విషయం వేరే, బయట ప్రాజెక్ట్ అయింది వేరేనండి. క్లియర్ కట్గా కనపడుతుంది కదా సార్. ఆయన ఏదో తప్పు చేసిన లేకపోతే ఆయన మీద దాడి చేసిన విధంగా ఇట్లా కూర్చొని నన్ను వదిలేయండి స్వామి అని దండం పెడుతూ మాట్లాడిన మాటలు మేము అందరం కళ్ళారా చూసాం కదా. అవునండి. ఏం జరిగింది అంతకుముందు తెలియదు కదా ఎవరికి. అక్కడ దాకా అసలు ఆ పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది? ఆయనకి మాకు ఏమన్నా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? ఆయనకి మాకు ఏమన్నా ఆస్తి పంపకాలు అన్న విభేదాలు ఉన్నాయా? అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఉండేటువంటి బోధకులు, పాస్టర్లైనా, ముల్లాలైనా, ఇమాములైనా వారి మత విస్తరణ కోసం ఏ రకమైనటువంటి బోధనలు అయితే చేస్తున్నారు, అటువంటి బోధనలు మనం చేయకపోయినా మన ఆలయాలకు వస్తున్నప్పుడు అర్చక పురోహితులు అసలు ధర్మం అంటే ఏమిటి, లేకపోతే భాగవత రామాయణ గీతల మీద అవగాహన కల్పించడం కోసం ఏమేమి బోధనలు చేయాలి, యూనిటీ కోసం ఏమేమి బోధనలు చేయాలి, అట్లాంటి బోధనలు ఎవరైనా మన అర్చక పురోహితులు చేస్తున్నారా? అట్లా చేయని వారికి ఒకసారి గుర్తు చేసే విధంగా ప్రతి అర్చకుల్ని కలుస్తూ ఉన్నాం. అందులో భాగంగా చిలుకూరు రంగరాజన్ గారిని కూడా కలిసాను. ఆయన మీరు ఎన్నిసార్లు కలిశారు? అది సెకండ్ టైం అండి. ఫిబ్రవరి 7వ తేదీ మేము ఉదయం కలవటం, అది రెండోసారి అండి. ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు మీరు చాలా మర్యాదపూర్వకంగా కలిశారంట. సెకండ్ టైం ఆయన మీద మీ కలవడానికి వెళ్ళినప్పుడు సుమారు ఒక 20-30 మందిని వెంటేసుకుని వెళ్ళి కలిశారంట. అంతమందిని వెంటేసుకెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ప్రతి టెంపుల్కి అంతమందితో వెళ్తున్నామండి. ఈ ఒక్క టెంపుల్కే కాదు, అసలు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడట. ఇక్ష్వాక వంశీయులు అట కాదండి, మరి వాల్మీకి రామాయణంలో ఉన్నది. మీలాంటి పెద్దలు చెప్పగా మేము విన్నాం. మీలాంటి పెద్దలు మాకు తెలుసు. మీలాంటి పెద్దలు నేను మీరు అంటలే, మీలాంటి పెద్దలు అన్నాను నేను. సో అట్లాంటి పెద్దలు చెప్పగా మేము విన్నాం. అసలు మరి ఇక్ష్వాక వంశీయులది భూమి అని రాముడు ఎందుకు అన్నాడు? దాని కారణం కాసేపు పక్కన పెడితే, అసలు ఇక్ష్వాక వంశీయులు అంటే ఎవరు, ఏ గోత్రాల్లో ఉన్నారు, ఈ అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఎవరిది? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పబడిన శమోధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారు బ్రాహ్మణులు. ఆ లక్షణాలు ఉన్నవారే అర్చక పురోహితులుగా ఉండాలి. ఆ లక్షణాలే మీకుంటే మీ అర్చక పురోహితుల బాధ్యత ఏమిటి? యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్నటువంటి అర్జునుడు భరతవంశీ అని పిలిపించుకున్నాడు. ఈ భరతవంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? భృగువంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇక్ష్వాక వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? కుశవంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయాల్సిన బాధ్యత అర్చక పురోహితులది. ఏమంటే ఇక్ష్వాక వంశీయులు ఎవరు, భృగు వంశీయులు ఎవరు, భరత వంశీయులు ఎవరో తెలుసుకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న రావచ్చండి. ఏమిటి చెప్పండి మీరు. 500-600 సంవత్సరాలు పరిపాలించారు మా ముస్లిమ్స్ ఈ దేశాన్ని. కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు మీరున్న ప్రదేశం కూడా మాదే అని వక్ఫ్ బోర్డు పేరుతో క్లెయిమ్ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నారండి వాళ్ళు.
500-600 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకే ఈ భూమి మాది అనే తత్వాన్ని వాళ్ళకి కలిగి ఆ పని మొదలుపెట్టినప్పుడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులదని లక్షల సంవత్సరాల క్రితం రాముడు అన్నాడు ఈ మాట. ఆ ఇక్ష్వాక వంశీయులు సజీవంగా వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్ర, క్షత్రియ ప్రవర్లో అలాగే చతుర్వర్ణాల్లో జీవించున్నారు ఇప్పటికీ. ఈ అధ్యయనం చేసి అయ్యా ఈ భూమి ఇక్ష్వాక వంశీయులని రాముడు అంటమే కాదు, అందుకు సాక్ష్యంగా వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాలు, చతుర్వర్ణాల వారు జీవించున్నారు. ఈ భూమి ఇక్ష్వాక వంశీయులది. ఏ భరతుడు ఏలేడన్న పేరుతో ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందో ఆ భరతవంశీయులు. యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీయ, ఓ భరతవంశీయ అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్న అర్జునుడు అనే భరతవంశీయులు. ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో భరత్, పరీక్షిత్, విష్ణువర్ధన మహారాజ వంశ అనే క్షత్రియ ప్రవర్లో జీవించున్నారు. రామాయణం జరిగింది అన్నానికి సాక్ష్యం ఇగో ఈ గోత్రాలు, ఈ క్షేత్రాలు. మహాభారతం జరిగింది అన్నానికి సాక్ష్యం ఈ క్షేత్రాలు, ఈ గోత్రాలు అనేటువంటి అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయటం ద్వారా అవతల వారికి అవకాశం లేకుండా అయిపోతుంది. మనకు కూడా ఒక ప్లీడింగ్ ఉంటుందండి. మనకు కూడా ఏమిటండి ఒక అవకాశం ఉంటుంది, ఎస్ ఈ భూమి మాది అని చెప్పుకునే ఇంత మంచి గొప్ప అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి మనం? ఓకే సరే, ఇంకా భరత మాత అంటారా? అంటే ఒకటి సార్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రంగరాజన్పై దాడి గురించి ఇవన్నీ అడగలేదు. రంగరాజన్పై దాడి చేసే సమయంలో మీరు అక్కడే ఉన్నారు, మీరు చేయలేదంటున్నారు, ఆయన చేశారంటున్నారు. సరే ఆయన చేశారంటున్నారు కదా, సరే మీరు చేయబోయే ముందు అక్కడ ఏం జరిగింది అంటే మీరు అన్నారు ఇవన్నీ అడగలేదు, దాడి గురించి అడిగానంటే అసలు రంగరాజన్ గారిని మేము ఎందుకు కలవాల్సి వచ్చిందో కారణం చెప్పాను. వీటిలో రంగరాజన్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చిందంటే అర్చక పురోహితులు ఈ బాధ్యత నిర్వర్తించాలి. ఈ నిర్వర్తించినటువంటి అర్చక పురోహితుల్ని మేము కలుస్తున్నాం. ఒకవేళ అలాంటి బాధ్యతలు వారు నిర్వర్తించినా వారికి నమస్కారం పెట్టి సంతోషంగా సగౌరవంగా గౌరవించుకుని మళ్ళీ వచ్చేస్తున్నాం. ఎవరైతే ఈ పని చేయట్లేదో, పని చేయని వారు అయ్యా ఈ పని చేయకపోతే వచ్చే 30 సంవత్సరాల తర్వాత ఈ హైందత్వానికి మనుగడ ఉండదు, ఈ కారణాలు ఇవి అని చెప్పేసి మేము వస్తున్న సందర్భంలో ఆ రంగరాజన్ గారిని కూడా ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 7 గంటలకు కలవడం కోసం గుడిలోకి వెళ్ళామండి. చక్కగా గుడికి వెళ్తే అక్కడ ఆయన ఇంకా సమయానికి రాలేదు, ఇంటి దగ్గర ఉన్నారన్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాము. వారు సోదరులకు ఆయన ఉన్నారు, ఆయన తమ్ముడు పైన ఉన్నారు, ఆయన నిద్రపోతున్నట్టున్నారు అనే మాట చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి తలుపు పెట్టుకున్నారు. సుమారు 8 గంటల వరకు వేచి చూసిన తర్వాత ఇంకా ఆయన కిందకి ఎవరు రావట్లేదని పైకి వెళ్ళటం జరిగిందండి. వెళ్ళే సమయానికి మొదటి అంతస్తులో చక్కగా ఒక ఏసీ రూమ్, అది చాలా పెద్ద ప్రాంగణమే పైన కూడా, ఫస్ట్ ఫ్లోర్లోను. ఆ ప్రాంగణంలోనే కొన్ని గదుల కింద అట్లోనే దాంట్లో ఒకటి ఏసీ రూమ్ కనిపిస్తుంది. దాన్ని ఆనుకుని వెళ్తున్నప్పుడు కొన్ని దుశ్శబ్దాలు మా చెవులు వినబడినాయండి. లోపల నుంచి కిటికీకి మాకు ఒక 1 feet కూడా ఉండదండి డిస్టెన్స్. వెళ్తుంటే ఈ లోపల ఈ రూమ్లో ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చండాలం పని ఎవరు చేస్తున్నారు లోపల, ఆ వచ్చే శబ్దాలను బట్టి లోపల ఏం జరుగుతుందో కొంచెం అవగాహన ఉంటుంది కదా మనకి అని కొంచెం ఆ డోర్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా మేము 4 మాత్రమే పైకి వెళ్ళాం, 20 మంది పైకి వెళ్ళలేదండి. వెళ్ళి ఆ డోర్ తెరిచిన తర్వాత రంగరాజన్ గారు ఆ డోర్ వైపు అప్పటికే, అంటే మరి మేము డోర్ బలవంతంగా తెరిచే సమయంలో ఆయనకైనా శబ్దం విను లేచి వస్తున్నాడేమో. ఆయన పైన టీ-షర్టు, కింద అయితే ఏమీ లేదండి ఆయనకి. కిందంతా కొంచెం చెల్లాచెదురుగా సామాన్లు పడి ఉన్నాయి. కంగారులో ఆయన నడిచి వస్తుంటే ఆ సామాన్లు చెల్లాచెదురుగా పడినాయా లేదా మనకు తెలియదు. మనకి ఇంకొక 2 మహిళలు ఉన్నారు, ఒక ఆవిడ పూర్తి నగ్నంగా, ఒక ఆవిడ అర్ధనగ్నంగా ఉన్నారండి. మా నలుగురిలో సెల్ ఫోన్ నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఏదైతే ఉందో నేను రికార్డ్ చేస్తున్నాను అనుకున్నారేమో మరి ఆయన. నా సెల్ ఫోన్ లాక్కోవడం కోసమే ఆయనే మా మీదకి మొట్టమొదటి దాడి చేసింది ఆయనే చేశారండి. సెల్ ఫోన్ లాక్కోవడం, నా సెల్ ఫోన్ నేను గట్టిగా పట్టుకునే ప్రయత్నంలో ఆయన లాక్కునే ప్రయత్నం నా ఫోన్ కింద కూడా పడింది. ఓకే, కొంచెం పగిలింది, మొత్తం కాదు కొంచెం పగిలింది. ఆ ఫోన్నే పోలీసులు సీజ్ చేస్తున్నారు అనుకోండి. ఆ తర్వాత వీళ్ళతో దాడి కష్టం, మనం వీళ్ళని ఎదుర్కోలేమని అనుకున్నారో మరేమో. ఆ తర్వాత ఆయనే సతికిలు పడి కాళ్ళు పట్టుకుని అసలు ఎవరికి చెప్పొద్దు, ఈ విషయం చెప్పొద్దు, ఆ లోపల 2 మహిళల్లో ఒక ఆవిడకి పెళ్లి కాలేదు అని చెప్పుకొచ్చారండి ఆయన. ఆ తర్వాత నేను మందలించానండి. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌట కుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమను దుడుకు గల మిమ్మేదర కొడుకు బ్రోచురా. తెలియని నటవిట శూద్రుల వనితలకి ఉపదేశాలు చేసి స్వవచ్చపరుచుకోవడం కోసమైనా మీ పాండిత్యం అని నేను చెప్పాల్సింది, అడగాల్సిన మాటలు నేను అడిగాను. ఆయన ఏదో లేదు, నేను ఆయన ఎట్లా అయితే అనుకోకుండా ఇట్లా జరిగింది, తప్పు జరిగిందని క్షమాపణ కూడా చెప్పారండి ఆయన. సరే ఈ జరిగిన అంతా వదిలేసేయండి. అన్య మతస్థులేమో 2047కు అని ఒక మతం టార్గెట్ పెట్టుకుంది, 2050 కల్లా ఈ దేశాన్ని వారి యొక్క దేవుడు రాజ్యం చేయాలి ఇంకో మతం టార్గెట్ పెట్టుకుంది.
ఇవన్నీ మీరు ఇలాంటి చెత్త పనులన్నీ పక్కన పెట్టేసి రామరాజ్య స్థాపన కోసం పని చేయండి. రామరాజ్య స్థాపన అంటే రామరాజ్యం అంటే నాది కాదండి, రామరాజ్యం అంటే మీది కాదు. ధర్మస్థాపన జరగాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళదే రామరాజ్యం. రామరాజ్యం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆ పని ఇప్పుడు న్యాయస్థానాలు చేయాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మనం చేయటానికి లేదండి, న్యాయస్థానాలు చేయాలి. దురదృష్టం ఏమిటంటే న్యాయమూర్తులు ఆ పని మానేశారు. 340 CRPC రీడ్ విత్ 195 1B లాంటి సెక్షన్స్ని న్యాయమూర్తులు ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చర్య తీసుకోకపోయినా, మరి ఏ కేసుల్లో తప్పుడు తీర్పులు ఇచ్చినా 219 IPC ప్రకారంగా వాళ్ళకు కూడా 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది న్యాయమూర్తులకు కూడా. ఇప్పటిదాకా ఈ జైలు శిక్షని అమలుపరచడం కోసం 197 CRPC పాత చట్టం కానీ కొత్త చట్టం 218 BNSSలను కానీ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లను కానీ ప్రయోగించి వీరిని తొలగించి జైలుకి పంపించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. న్యాయమూర్తిని కూడా జైలుకి పంపించాలి. మీది ఒక ఆడియో కాల్ నేను విన్నా. భీమవరం CIకి ఫోన్ చేసి నేను ఒక కలెక్టర్ని అదుపులో తీసుకున్నా, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మీరు వచ్చి అరెస్ట్ చేయండి అని కలెక్టర్తో వాదనకు దిగారు అని ఒక ఆడియో కాల్ విన్నా. నిజమేనండి, అది నిజమే కానీ దీంట్లో చిన్న మార్పు ఉందండి. కలెక్టర్ని అదుపులోకి తీసుకున్నామంటే ఎవరైనా పిచ్చోడు అంటారండి. ఫస్ట్ ఇది మాట వినగానే వీడు ఎవడో పిచ్చోడు కాకపోతే కలెక్టర్ని అదుపులో తీసుకోవటం అంటారు, ఎవరైనా ఇలాగంటారండి. నేను కూడా అదే అనుకున్నా, తప్పేం లేదు. కానీ ఆ ఆడియో కాల్లో స్పష్టంగా చెప్పామండి, భీమవరం కలెక్టర్ గారిని 43 CRPC పాత చట్టం కొత్త చట్టం సెక్షన్ 40 BNSS ప్రకారంగా అదుపులోకి తీసుకున్నాం, ఆవిడకి నోటీస్ సర్వ్ చేసాం, మీరు వస్తే కలెక్టర్ గారిని ప్లస్ కంప్లైంట్ విత్ నోటీస్ మీకు అప్పచెప్పేసి మేము వెళతాం. ఒక్కసారి 40 BNSS కొత్త చట్టం అయినా పాత చట్టం 43 CRPC అయినా నేరం జరిగింది అని ప్రైవేట్ పర్సన్స్ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. నేరం వారికి నేరం జరిగిందని వారు భావించినా నిర్ధారించిన వారు అనుమానించిన ఆ వారిని అదుపులోకి తీసుకోవచ్చని 40 BNSS చెప్తుంది, పాత చట్టం 43 CRPC చెప్తుంది. ఆ ప్రకారంగా ఆవిడకే కలెక్టర్ గారికే నోటీస్ ఇచ్చాయి, అమ్మ ఈ నేరాలకు మీరు పాల్పడినందుకు, ఈ సెక్షన్స్ ప్రకారంగా మీరు నేరం చేసినందుకు మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నాం నోటీస్ ఆవిడకే ఇచ్చామండి. అసలు ఆ కలెక్టర్ ఏం చేసింది? తేతల గ్రామం అని ఉందండి, తణుకు పట్టణం దగ్గర, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా, అంటే అక్కడ పంచాయతీ అనుమతులు కూడా లేవండి. దానికి పంచాయతీ అనుమతులు లేకుండా కూడా అక్కడ ఒక అక్రమ గోవధశాల రన్ అయిపోతుందండి. గోవధశాల రోజుకు 1000 గోవులను వధించడం కోసం ఆయన పై స్థాయిలో అనుమతులు తెచ్చుకున్నాడు, కానీ పంచాయతీ శాఖ అనుమతి ఇవ్వలేదండి. రెండవది, ఈ గోవులను చంపినప్పుడు కానీ లేకపోతే గేదెలను చంపినా ఒంటెలను చంపినా కూడా రక్తం ఏదైతే వెళ్తుందో ఈ 1 ఎకర్లోనే ఆ రక్తం ఇంకదు కాబట్టి దానికి సమ్ ల్యాండ్ ఎంతో ఉండాలి, మినిమం 10 acres ఎంతో ఉండాలి, లేదా 5 acres ఉండాలని కొన్ని నిబంధనలు ఉన్నాయండి. ఇతను లీజుకి తీసుకున్న ల్యాండ్కి ఈ అక్రమ వధశాలకి సంబంధమే లేదండి. ఇక్కడ వధశాల ఉంది, ఎక్కడో పక్కన ఒక 1000 ఇల్లులు 1000 ఎకరాలు దాటేసిన తర్వాత ఏమో ఆ లీజు తీసుకున్న ల్యాండ్ ఉందండి. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయినా అంటే లంచాలు ఇస్తే ఏమైనా జరిగిపోతాయి కదా మన దేశంలోనే, మనం దాన్ని ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, అన్ని నామ్స్ ఉన్నాయని చెప్పేసి కళ్ళు మూసుకున్న వాళ్ళు అనుమతులు ఇచ్చేసిన తర్వాత అక్కడ గోశాల శ్రీనివాస్ గారు అని ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆయన కాళ్ళకి చెప్పులు వేసుకోరండి. సుమారు కొన్ని వేల గోవుల్ని కాపాడిన చరిత్ర ఉందండి ఆయనకి. ఆయన కొండ్రెడ్డి శ్రీనివాస్ గారు అంటారు. ఆయన యొక్క ప్రోద్బలంతో ఆయన యొక్క దాంతో అక్కడ పంచాయతీ శాఖ వారు అమ్మో దీంట్లో ఇంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వారు అనుమతి ఇవ్వలేదండి. వారు పంచాయతీ శాఖ అనుమతే లేదు, ఆపరేషన్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ. దాంట్లో 3 షెడ్లు ఉంటే 2 షెడ్లు అనుమతి ఉంది, ఒక దానికేమో అనుమతి లేదని హైకోర్టే స్టే ఇచ్చిందండి అప్పుడు. ఇట్లాంటి వాటిలో ఇంత యథేచ్ఛగా, అంటే ఇంకొకటి ఏంటంటే ఏ గోవునైనా ఏ గేదెనైనా మీరు వధించాలి అంటే అది ఫిట్ ఫర్ స్లాటర్ అని చెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలండి. ఇట్లాంటి ఏమీ లేవు, యథేచ్ఛగా ఎక్కడో కొనటం అది లోపల తీసుకెళ్ళి కోసేయటం అండి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ అక్రమ గో వధశాలను ఆనుకుని సుమారు 400-500 కుటుంబాలు ఉన్నాయి. కొంతమంది సర్దుకుపోవచ్చు ఆ వాసన తట్టుకోలేక, కొంతమంది ఆడపిల్లలు అయితే మరి రోడ్డు వచ్చి మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ కళ్ళమట కంట నీరు కాదు రక్తమే వస్తుందండి. ఇట్లాంటి స్థితిలో మా దృష్టికి ఆ కేసు వచ్చినప్పుడు మేము అడిగాం, అమ్మ మీరు ఈ కంప్లైంట్ ఏమన్నా జిల్లా కలెక్టర్కి ఇచ్చారా, జిల్లా ఎస్పీ గారికి ఇచ్చారంటే అయ్యా మేము అపోజిషన్ లీడర్ని కలిసాం, అధికార పక్షం వారిని కలిసాం. ఎప్పటి నుంచి రన్ అవుతుందంటే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిందటండి ఇది. ఓకే. సో అప్పటిదాకా కారుమూరి నాగేశ్వరరావు అని వైసీపీ మంత్రి ఎవరైతే ఉన్నారో
ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ఎంత అక్రమంగా ఉండే ఫ్యాక్టరీ మేము ఎలా రన్ చేపిస్తామని ఆయన మూత ఏం చేపెట్టారటండి ఆయన. సో జస్ట్ ఇది మొన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ జిల్లా ఎస్పీ కూడా వారికి అనుకూలమైన వ్యక్తిని ఆ ఫ్యాక్టరీ యజమాని వేయించుకున్నాడని చెప్తున్నారండి వీళ్ళు. ఆ ఫ్యాక్టరీలో ఉండే ఎవరు ఏమంటే గుమస్తాలు కూడా హెలికాప్టర్స్ ఉన్నాయి వాళ్ళకి, అంత పెద్ద స్థాయి వాళ్ళు, అంత పెద్ద మాఫియా అది. వాళ్ళకి కావాల్సిన మంత్రులు నేర్పించుకున్నారు, వాళ్ళకి కావాల్సిన కలెక్టర్ని నేర్పించుకున్నారు, వాళ్ళకి కావాల్సిన ఎస్పీలు నేర్పించుకున్నారు. ఇది వారి గొప్పతనం, ఇది వారి కెపాసిటీ అని చెప్పి చెప్తున్నారండి వీళ్ళ బాధితులు. సో ఎంత అనుమతులు లేకుండా, పంచాయతీ శాఖ అనుమతి లేకుండా కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు అంటే మాత్రం కలెక్టర్ దృష్టికి వెళ్ళిన తర్వాత కూడా రన్ చేస్తున్నారంటే జిల్లాకి హెడ్ కలెక్టరే కదండి. కాబట్టి ముందు ఆ కలెక్టర్దే తప్పు అని చెప్పేసి ఆ కలెక్టర్ గారికి వెళ్ళామా ఈ నేరాలన్నిటికీ మీరే కారకురాలు, ఇక ఇంతమంది బాధపడుతున్నారంటే మీరే కారకురాలు. మరి ఈ అనుమతి లేకుండా అంత పెద్ద ఫ్యాక్టరీ రన్ అయిపోతుందంటే మీ అబెట్మెంట్, మీ ప్రోత్సాహం లేకుండా వాళ్ళు ఎలా రన్ చేస్తారు? మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని పరిష్కరించాలంటే మీరు కూడా దీంట్లో అబెట్మెంట్ మీది కూడా ఉంది ప్రోత్సాహం. కాబట్టి 43 CRPC పాత చట్టం, సెక్షన్ 40 BNSS కొత్త చట్టం ప్రకారంగా మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామని నోటీస్ ఇచ్చి నా కింద నేనే సంతకం పెట్టి నా పేరు, నా ఫోన్ నెంబరు, నా అడ్రస్ అవన్నీ రాసి మరి ఆవిడకి నోటీస్ ఇచ్చానండి నేను. ఇదిగో మీరు చేసిన ఈ పని పలానా సెక్షన్స్ ప్రకారంగా నేరం అని చెప్పేసి ఆ తర్వాత ఆవిడని అదుపులో తీసుకున్న తర్వాత తీసుకున్నామండి. ఓకే, మీరు కాదు పోలీసులు? లేదండి, మేము అదుపులో తీసుకుని పోలీసులకి ఇంటిమేషన్ చేసాం. ఈ 100కి ఫోన్ చేస్తే వాళ్ళు భీమవరం ఎవరో ఎస్ఐ గారు నెంబర్ ఇచ్చారు మాకు. మేము దానికి ఫోన్ చేస్తే నేను ఎస్ఐని కాదు CA అన్నారండి ఆయన. ఇంకా మంచిదా, ఇంకా బాగా అవగాహన ఉంటుంది 43 CRPC మీద, 154 CRPC మీద, 155 CRPC మీద ఇంకా ఎక్కువ అవగాహన ఉండాలి వాళ్ళకి అని చెప్పి అయ్యా మేము అట్లా కలెక్టర్ గారిని ఈ అఫెన్స్కి పాల్పడ్డారని మేము అదుపులో 43 CRPC కొత్త చట్టం BNSS 40 ప్రయోగించి అదుపులో తీసుకున్నామండి. మీరు వస్తే మీకు అప్పచెప్పేసి వెళ్ళిపోతాం మేము కంప్లైంట్తో సహా. వెళ్ళిపోతే నువ్వెవడో కలెక్టర్ అదుపులో తీసుకోవడానికి సెక్షన్ చెప్పాను నేను, ఇలా 40 BNSS అండి, పాత చట్టం 43 CRPC అని. మరి దాంతో కొంచెం వాదోపవాదాలు కూడా జరిగినప్పుడు అయ్యా 154 CRPC అఫెన్స్ కాగ్నైజబుల్ అయినా, 155 CRPC అఫెన్స్ నాన్ కాగ్నైజబుల్ అయినా మేము మీకు అప్పచెప్పడం వరకే మా బాధ్యత. ఒకవేళ మేము ఇచ్చిన కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ అయితే మా మీద కూడా చర్య తీసుకోవచ్చు. 193 మీరు IPC వేసినా, లేకపోతే 340 CRPC రీడ్ విత్ 195 1B మా మీద వేసినా, మేము ఇచ్చిన కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ అయితే మా మీద కూడా చర్య తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఇది మేము మొదట ఇచ్చిన కంప్లైంట్ తేలిన తర్వాత. ఆ కంప్లైంట్ సహజంగా ఏమిటంటే మనకండి, పేదవాడు చేస్తేనే నేరం, ధనవంతులు చేస్తే నేరం కాదండి. ఓకే, అట్లాంటి స్థితిలో మన వ్యవస్థ ఉంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఓ 10 కోట్లు మీరు ఖర్చు పెట్టగలరా, 10 మర్డర్లు 10 మానభంగాలు చేసినా నేరం కాదు. ఇది మన దుస్థితి. అట్లాంటి స్థితిలో కాబట్టి మరి సహజంగా కలెక్టర్ అనగానే ఆయన షాక్లకు గురై CI గారు కూడా ఈ ఎవడో పిచ్చోడని అనుకున్నాడేమో, సెక్షన్స్ మడిచి అనే పదం వాడి నువ్వు అక్కడ ఉండి వస్తున్నాను అన్నాడండి ఆయన. మేము అక్కడే ఉన్నాము కానీ ఆయన మా ముందుకు రాకుండా వేరే ఎవరినో పంపించాడండి ఆయన. పంపిస్తే చెప్పాం, ఇది కంప్లైంట్, ఇదిగో మేము మీకు సంతకం పెట్టిస్తున్నాం, ఇదిగో ఆవిడ అదుపులో తీసుకున్నాడు, ఇక్కడే ఉన్నారు, మీకు అప్పచెప్పి వెళ్తున్నాం. కలెక్టర్ అని మాత్రం పెద్ద ప్రోటోకాల్ మర్యాదతో కేసుని విచారించొద్దు. ఒక సామాన్యులు కంప్లైంట్ వస్తే ఎలా మీరు విచారిస్తారో అలాగే విచారించండి. నేను ఇచ్చిన కంప్లైంట్లో తప్పు ఉంటే నా మీద కూడా చర్య తీసుకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి కంప్లైంట్ మేము అక్కడికి అప్పచెప్పి వచ్చామండి ఆ రోజు. ఇది తెలియకుండా ఏమనుకుంటారండి, కలెక్టర్ని అదుపులో తీసుకున్నాం, కలెక్టర్ని అరెస్ట్ చేసామని ఎవడో పిచ్చోడు అనుకుంటారండి. ప్రతి ఆడియో రికార్డులో కూడా చెప్పుకున్నామండి, వీడియోలో కూడా చెప్తున్నాం. 43 CRPC ప్రకారంగా అరెస్ట్ చేసాం, కొత్త చట్టం 40 BNSS ప్రకారంగా అరెస్ట్ చేసాం అని చెప్పి అంటున్నాం. 40 BNSS చెప్పిన తర్వాత కూడా మీకేం రైట్ ఉందంటే ఆ చట్టం చదివితే తెలుస్తుంది మాకేం రైట్ ఉందో. నేను మీ గ్రామస్తులకు సంబంధించిన సర్పంచ్ గారు కూడా ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో నేను కొన్ని విషయం విన్నా. మీరు అసలు మీ ఊరికే వెళ్ళరంటే ఎందుకు వెళ్ళమండి? మా ఊరికే రారని అనలేదండి ఆయన. నేను ఆ వీడియో నేను కూడా విన్నాను. ఎప్పుడైనా వచ్చి వెళ్తుంటారు, పెద్దగా వచ్చి ఇక్కడ ఎవరితోనో మామయ్యకే కలవటం మేము తక్కువ. ఎప్పుడైనా నేను ఊరికి వెళ్తే కూడా వెళ్ళకి సంవత్సరం 1-2 సార్లు వెళ్తామండి. ఆ ఉన్న కాసేపు అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేస్తాం. ఆ ఊరికి వెళ్ళి బయట ఎవరి దగ్గరకు తిరిగి అలవాటు లేదండి. అంతే, ఊరంతా వెళ్ళి కలిసి మీరు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం, ఈ అలవాటు తక్కువ అండి, చిన్నప్పటి నుంచి తక్కువ. అక్కడ వ్యవసాయం చేసే రోజుల్లో కూడా పొద్దున్న తెల్లవారకు ముందే లేవటం, ఆ గడ్డి కోసుకు రావటం, పశువులకి వేసేయటం, ఆ తెల్లవారే లోపలనే ఆ పశువులు మళ్ళీ కడిగేయటం, పాలు తీసి ఇంట్లో పెట్టి ఉండండి నేను.
అంతే తప్ప ఎక్కువ చిన్నప్పుడు కూడా ఎక్కువ ఆటలు ఆడేసుకోవడం తిరిగేయడం చాలా తక్కువ అండి. ఆ ప్రెసిడెంట్లు ఇద్దరు కూడా, పాత ప్రెసిడెంట్ గారు కొత్త ప్రెసిడెంట్ గారు కూడా తక్కువ అండి ఊరికి రావడం అన్నారు, అంతే అండి. ఊర్లో ఏదైనా వివాదాలు వచ్చి ఇబ్బంది జరిగినప్పుడు ఈ వీడియోల ద్వారా స్పందించారు, దాని ద్వారా కొంతమంది న్యాయం కూడా జరిగింది అని అన్నారు వాళ్ళు. అది ఊరికే రారని అనలేదు. రైట్. అసలుకి మీకు ఈ లా మీద ఎంత పట్టేలా వచ్చిందండి? ఎందుకంటే నేను మీకు చాలా వీడియోస్ విన్నా, చాలా వివరణాత్మకంగా సెక్షన్తో చాలా బాగా చెప్తున్నారు. లాయర్స్ కూడా అంత బాగా చెప్పరేమో అని అనుకుంటున్నా. ఎట్లా సాధ్యం అది? అంటే అనేక మీరు సందర్భాలు చదివింది 10th క్లాస్ అంట, నేను విన్నా. నేను 10th క్లాసే, మామూలు జనరల్ స్టడీస్ 10th క్లాసే అండి. ఈ సంగీతంలో ఏమో టీటీసీ అవి చేసుకున్నాను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో. తర్వాత సంగీత రత్న వరకు మేము మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఈక్వల్ టు పీజీ అనుకోండి. అది అయితే మనకి మన నొప్పి మనకే తెలుస్తుందండి. ఏదైనా సందర్భంలో మన మీద కేసులు ఫైల్ అయినప్పుడైనా, లేకపోతే మనం సోషల్ కాజ్లో పనిచేస్తున్నప్పుడైనా, ఒక అడ్వకేట్కి ఏంటంటే 100 మంది 1000 మంది క్లయింట్లలో మనం ఒకళ్ళం అవుతామండి వాళ్ళకి. అదే మన కేసుని మనమే ఆర్గ్యుమెంట్ చెప్పుకోవటం, లేకపోతే మన కేసు గురించి మనమే రిప్రజెంటేషన్ ఇవ్వటం వల్ల మనకు తెలియకుండానే కొంత అవగాహన వస్తుందండి. ఈ 2014 ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం నా మీద అనేక తప్పుడు కేసులు పెట్టిందండి. దేని సార్? సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని మేము హైకోర్టులో రిట్స్ చేసామండి. 31162 ఆఫ్ 2015 రిట్ పిటిషన్ నెంబర్ అండి. ఇది ఆంధ్ర అసోసియేషన్ తరఫున ఆ ప్రెసిడెంట్గా నేనే రిట్ పిటిషన్స్ ఫైల్ చేశాను. ఈ సెక్షన్ 8 ఇంప్లిమెంట్ జరగడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి, ఇంప్లిమెంట్ జరగకపోతే వచ్చే నష్టాలు ఏమిటి. అప్పటికే సెక్షన్ 8 ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో విత్ అడ్వైజర్స్ నియమించబడ్డారు గవర్నర్కి, అప్పటి గవర్నర్ గారికి. వారి శాలరీ ఎవ్రీ మంత్ 5-6 లక్షలు ఉంటుందండి, ఇద్దరిది కలిపి, అన్ని ఖర్చులతో కలుపుకొని. మరి సెక్షన్ 8 అమలు జరగనప్పుడు ఆ 5-6 లక్షలు వృధానే కదా డబ్బు. మీరు అమలు చేస్తే వచ్చే ప్రయోజనం ఇది. ఆ ఉద్దేశంతో చట్టం దీంట్లో పెట్టున్నారు, సెక్షన్ పెట్టున్నారు అని రిట్ పిటిషన్ వేసినప్పుడు 100 పోలీస్ స్టేషన్లని కౌంటర్ ఫైల్ చేయమని చెప్పిందండి అప్పుడు హైకోర్టు. ఇప్పటికీ పెండింగ్ ఉంది రిట్ పిటిషన్. ఇది కౌంటర్ వేయటం కొంచెం కష్టం అండి, ఎందుకంటే సెక్షన్ 2Kని అమెండ్మెంట్ చేయమని అడుగుతున్నాం. టెరిటరీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద తెలంగాణ గవర్నమెంట్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ సెక్షన్ 2Kలోనే మొత్తం టెరిటరీ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా గవర్నర్కి, స్టేట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ గవర్నర్ సెక్షన్ 8లో ఇవ్వటం తప్పు అయిపోతుంది. సో కాబట్టి సెక్షన్ 8లో ఏ ఏరియాని ఎగ్జామ్షన్ ఇచ్చారు లా అండ్ ఆర్డర్ గవర్నర్ కని? సెక్షన్ 5 ఏరియా, అంటే కామన్ క్యాపిటల్ ఏరియా. అప్పుడు కామన్ క్యాపిటల్ ఏరియాతో సహా సెక్షన్ 2Kలోనే టెరిటరీ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. అలా ట్రాన్స్ఫర్ అయిపోయిన టెరిటరీ లా అండ్ ఆర్డర్ గవర్నర్కి ఎలా వెళుతుంది? లా అండ్ ఆర్డర్ వచ్చి స్టేట్ సబ్జెక్ట్ అయిపోతుంది కదా. కాబట్టి సెక్షన్ 5 ఏరియాకి సెక్షన్ 2Kలో ఎగ్జామ్షన్ కావాలి, అలా అమెండ్మెంట్ చేయాలి, పార్లమెంట్కి మీరు రిఫర్ చేయాలి, లేకపోతే ఈ చట్టం తప్పుడు చట్టం అయిపోతుంది అనేసి రిట్లో కౌంటర్ ఫైల్ చేయడం చాలా కష్టం అండి. అది అంటే ఇది నా అభిప్రాయం అంతే. ఓకే. కాబట్టి వాడు కేసులు పెడితే అన్న లొంగుతాడని చెప్పేసి పనికి మాలిన కేసులు అన్నీ పెట్టేవారండి. ఒక చిత్రం అండి, అబిడ్స్ పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ టు రేప్ కేసు అని చెప్పేసి A2 కింద పెట్టారండి. 164 CRPC స్టేట్మెంట్లో కానీ, 161 CRPC స్టేట్మెంట్లో కానీ, 154 CRPCలో డిఫాక్టో కంప్లైంట్ అలీజ్డ్ విక్టిమ్ అనబడి ఆవిడిచ్చిన కంప్లైంట్లో కానీ ఎక్కడ A2 అయిన నా మీద అలిగేషన్ లేదండి. కానీ షార్ట్ షీట్లో నేను A2 అయిపోయానండి. ఇది నేను క్రాస్ ఎగ్జామిన్ నేనే చేసిన సబ్ ఇన్స్పెక్టర్ అండి అప్పుడు, షార్ట్ షీట్ వేసిన ఆయన పేరు. ఆయన నేనే ఈ CC నెంబర్ 275 ఆఫ్ 2016 అండి, సెకండ్ ACMM కోర్ట్ నాంపల్లి. ఏమంటే ఎక్కడ దీంట్లో అలిగేషన్స్ 164లో 161లో 154 CRPC ఏ స్టేట్మెంట్లోనో నా మీద అలిగేషన్సే లేవు. ఒక కన్ను కొట్టాడానో, ఇలా చూసేడానో, చెయ్యి పట్టుకున్నాడానో ఒక్క అలిగేషన్ లేదు నా మీద. ఏమీ లేకుండానే మరి మీరు ఎందుకు నన్ను అటెంప్ట్ టు రేప్ కేసులో A2 కింద పెట్టారని అడిగానండి నేను. లేదండి మీ ప్రోత్సాహంతో A1 అటెంప్ట్ చేసాడండి, రేపు అటెంప్ట్ చేసాడు అన్నాడు. చాలా సంతోషం అండి. నా ప్రోత్సాహంతో అటెంప్ట్ చేసేయడని A1 మీకు అన్న కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడని అడిగాను నేను. ఎందుకంటే కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ మన దగ్గర సర్టిఫికేట్ కాపీస్ ఉన్నాయి కదా. A1 ఇవ్వలేదు అన్నాడు. ఇచ్చాడు అంటే ఎక్కడ ఇచ్చాడు చెప్పని చూపి అండర్లైన్ చేయమని అడుగుతాను అక్కడ నేను. A1 కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. పోనీ డిఫాక్టో కంప్లైనెంట్ అనబడే అలీజ్డ్ విక్టిమ్ ఎవరైతే బాధితురాలుగా మీరు ప్రవేశపెట్టారు, భ్రమరాంబ అనే ఆవిడ అమ్మాయి అమ్మమ్మ తెలియదు, కానీ మరి ఆవిడ ఏమైనా మీకు A1 చాలా మంచి వ్యక్తి అండి, A2 ప్రోత్సాహంతో A1 రేపు అటెంప్ట్ చేసాడు అని మీకు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ?
ఆవిడ ఇస్తే 164లోనో 161లో 154లో ఎక్కడో ఉండాలి కదా. లేదండి ఆవిడ ఇవ్వలేదు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. సంతోషం, మీరే కాలజ్ఞానంతో కాలజ్ఞాని కింద మీరు మా పోతులూరు వీరబ్రహ్మం గారిలో మీరు కూడా కాలజ్ఞాని కింద భావించుకుని అన్ని మర్డర్లకి అన్ని రేపులకి అన్ని దొంగతనాలకి నేనే కారకుండా అని మీరు గ్రహించి నన్ను ఏటు కింద పెట్టేశారు. సంతోషం, నేను స్వాగతిస్తున్నా. ఏమంటారు మీ విజన్ నేను స్వాగతిస్తున్నాను. మరి అబెట్మెంట్ అని మీరే అంటున్నారు, అబెటర్ అని మీరే అంటున్నారు. ఈ అబెట్మెంట్కి అబెటర్కి పెట్టాల్సిన సెక్షన్స్ ఈ 108 109 ఐపీసీలో ఉంటాయి కదా. నాకంటే చదువు సంధ్య లేదు, నేను శుద్ధం వద్దుని. మీరు ట్రైన్డ్ ఇన్స్పెక్టర్ అయి ఉన్నారు మరి మీరు ఆ సెక్షన్స్ పెట్టారని అడిగాను నేను. పెట్టలేదు అన్నాడు ఆయన. అబెటర్ అంటున్నారు, అబెట్మెంట్ అంటున్నారు, మరి ఆ సెక్షన్ పెట్టకపోతే అబెట్మెంట్ ఎలా చెల్లుబాటు అవుతుంది? ఆ జడ్జి గారితో చెప్పినా ముందు ఒకసారి సర్టిఫికెట్లు అన్ని వెరిఫై చేయండి, నిజమైన ఇన్స్పెక్టర్ అవునో కాదు. నాకు డౌట్ వస్తుంది. పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాను ఆయనే చెప్పాడు సిఆర్పిసి ఐపీసీ మీద. మరి అబెటర్ ఆయనే స్వయంగా చెప్తాడు, అబెట్మెంట్ సెక్షనే పెట్టలేదని ఆయన అంటున్నాడు. రెండు కాంట్రరీగా ఉంది. కాబట్టి ఈయనకి అవగాహన లేదంటే ఒకటి ఇన్కెపాసిటీతో అయినా ఈయన అపాయింట్ చేసి ఉండాలి, లేకపోతే అసలైన వ్యక్తిని తప్పించి డూప్లికేట్ వ్యక్తి కింద వచ్చేసి ఉండాలండి. ముందు వెరిఫై చేయండి, తర్వాత నేను క్రాస్ చేస్తాను. నేను నాకు సజెషన్స్కి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదు. ఇలాంటి వ్యక్తితో చేస్తే నాకు కూడా విలువ ఉండదు. న్యాయస్థానం గౌరవం మనం కాపాడాలని చెప్పాను. ఆ న్యాయమూర్తి గారు నోటుకొచ్చి అలా తిట్టాడు అనుకోండి ఆయన్ని. ఆయన్ని నన్ను ఎంత తిడతారండి? నన్ను ఎందుకు తిడతారు? ఐఓన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నోటుకొచ్చి అలా తిట్టాడండి ఆయన. తర్వాత ఆయన అక్కడ ఏదో క్షమాపణ చెప్పేశారు, ఆ కేసు కూడా కొట్టేశారు. అది వేరే విషయం అనుకోండి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, పనికి మాలిన కేసులు పెట్టేయటం అండి. అసలు నేరాలు చేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ అవ్వండి. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఒక కబ్జా చేయండి, 10 కోట్ల రూపాయల ల్యాండ్, ఒక 50 లక్షలు అంత లంచం పడిన కేసు ఉండదండి. మీరు మర్డర్ చేయండి, డబ్బులు ఇచ్చేసేయండి, చూసేయని రాసేస్తారు వాళ్ళే. మానభంగం చేసేయండి, లేకపోతే ఆవిడకి ఏదో చేసి తప్పుడు రిపోర్ట్ రాసేసి ఆవిడ ఒక వేసి అని రాసేసి మిమ్మల్ని రిలీవ్ ఇచ్చేస్తారు మీరు డబ్బులు ఖర్చు పెడితే. ఇది మన న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థల దుస్థితి. అంటే ఎక్కడైనా 5% 10% మంచి వాళ్ళు ఉండొచ్చు. నేను వాళ్ళని ఈ ఘాటిని కట్టట్లేదు, వాళ్ళు కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారండి. ఓకే, రైట్. వీర రాఘవరెడ్డి ఫేమస్ అవడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి చేసాడని చెప్తున్నారు. దానికి ఏమంటారు? వారి విజ్ఞత వదిలేద్దామండి. దానికి నేను చెప్పినా కూడా గౌరవం కాదు. ఇంకది ఫేమస్ అవడం కోసం దాడి చేశారని ఒకళ్ళు అన్నారు అంటే వారి విజ్ఞతకి దాన్ని వదిలేద్దామండి. ఎందుకు దానికి మనం చెప్పడం ఎందుకు? ఇంకా ఫేమస్ అయ్యారా మీరు? తెలియదండి. అయ్యారు కాబట్టి మన మిమ్మల్ని పిలుస్తున్నారు కదా. అసలు ఫేమస్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదండి. 10 మంది మిమ్మల్ని గుర్తుపడితే దాన్ని ఫేమస్ అంటారు సార్. ఏమండి 2020-21లో నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా ఆయన నాకు ఫోన్ చేశారండి. ఏదో గోత్రాల గురించి మీరు మాట్లాడిన వీడియో బాగుందండి, నేను చూశాను. గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే, రెడ్డి, కమ్మ, కాపు, మాలా, మాదిగ, కమరి, కుమరి అని మీరు గోత్రాలతో సహా చెప్పారు అన్నారండి. అనేక మంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఫోన్లు చేశారండి. 2018లో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉదయ సింహ అని ఒక ఆయన ఉన్నారండి, ఆయనతో ఓటుకు నోటు కేసులో ఆయన కూడా A2 అండి. ఆయనతో 2017లో ఫోన్ చేయించారు, మాట్లాడాము. 2018లో కలిసామండి, ప్రత్యక్షంగా 2-3 గంటలు కూర్చున్నాం. అప్పటి హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు ఉన్నారు కదండి, అప్పటికే హోమ్ మినిస్టర్ కాదనుకోండి ఆయన. వారి ఇంటి బ్యాక్ సైడ్ రేవంత్ రెడ్డి గారు బంధువులు ఏదో బిల్డింగ్ ఉంటే దాంట్లో కలిసి 2-3 గంటలు కూర్చున్నాం. ఆయన, నేను, ఇంకొక ఆయన వామట గోత్రులు ముగ్గురు కూర్చున్నాను. ఒకవేళ బై ఛాన్స్ ఇప్పుడు మరి దీనికంటే ముందే జరిగిన ఇష్యూ కదండి అవన్నీ. ఒక రేవంత్ రెడ్డి గారు లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు లాంటి ఆ స్థాయిలో ఉండే వ్యక్తులు ఫోన్ చేసి గుర్తుపట్టి చేశారంటే మరి అది కూడా గుర్తింపే కదండి. గుర్తింపే, మరి గుర్తింపు కాదన్నాం. కానీ ఇప్పుడు ఇంకా పబ్లిక్ మీరు చాలా అంతకు మించి అయితే మించి అయితే కాదు కదండి ఇది. ఎట్లా సార్? ఇప్పుడు పబ్లిక్ అనే వాళ్ళు 10 మంది గుర్తుపడుతుంటే మీకు చాలా ఆనందం వేస్తుంది. ఏమీ లేదండి, అట్లా ఏమీ లేదండి. ఇంకా స్వేచ్ఛను కోల్పోతామండి. రైట్. చక్కగా ఏ బస్సులోనో ఎక్కడోనో ఏ ర్యాపిడోనో వెళ్ళిపోయి స్వేచ్ఛను కూడా కోల్పోతాం. నా ఒపీనియన్ అంతే, నా అభిప్రాయం అంతే. మిమ్మల్ని నమ్మంటే నమ్మొద్దని అనట్లేదు. రైట్. వీర రాఘవరెడ్డికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? నేను పెడగోజిక్స్లో అంటే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడులో ఒక ఎగ్జామ్ రాస్తానండి, పెడగోజిక్స్ అని, ఉపాధ్యాయుత TTC. సో దాంట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వ్యక్తినండి నేను. మరీ పెద్ద స్థాయిలో కాకపోయినా 4 స్వరాలు అమ్ముకోవడానికి అధికారం కలిగిన వాడిని. ఏమిటండి? 7 స్వరాలని, 12 స్వరస్థానాలని, 4 వివాద వికృత స్వరస్థానాలని అమ్ముకోవడం కోసం పూర్తి స్థాయిలో అర్హత కలిగిన వ్యక్తినండి నేను. 4 స్వరాలు ఎవరైనా కొంటే అమ్మేస్తుంటామండి.
అంటే పాటలు పాడతారా మీరు మంచిగా? పాటలు అనలేదు కదండి నేను. స్వరం అంటే సజని ప మా పని సమ మరి సమ ప ప మమ ప మరి సమరి స ని ప మమ ప సని ని సని ని సని పరి సని ప సని ప ని ప మరి ప మరి స ప ప స ని ప మరి సారి గమ సరి రి గ గ మమ ప ప ద ద ని ని సరి సని సని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రి గ రి స. ఒక మంచి పాట మా కోసం. ఇది కూడా పాట కింద అనుకోవచ్చండి. ఇది మీరు అన్నట్టు స్వరం ఇది, కానీ పాట. భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గోడములన్ 30 ముక్కోటి సురాంతరంగముల భావం బులనెరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువున్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు. నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువర నీ ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్లజేసినట్టి నీ మదిని రింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువరెందరో మహానుభావులు. సూపర్ సూపర్ సార్, సూపర్. రైట్. కోశలాంధ్ర అని ఒక ట్రస్ట్ ని మీరు నిర్మించారు. ఎన్ని 100 కోట్లు సంపాదించారు ట్రస్ట్? కోశలేంద్ర. రైట్. ఎన్ని 100 కోట్లు సంపాదించారు? 4 సంవత్సరాలు అవుతుందని ట్రస్ట్ పెట్టి. ఈ 4 సంవత్సరాల్లో అంటే అక్కడక్కడ తీసుకునే హ్యాండ్ లోన్స్తో కూడా కలుపుకొని 25 లక్షల రూపాయలని వచ్చినాయి అమౌంట్. నేను అంటలేదు 25 లక్షల రూపాయలని. నన్ను కస్టడీలోకి పోలీసు కస్టడీ పిటిషన్ వేసినప్పుడు స్టేట్మెంట్లు తెప్పించుకున్నారండి మొయినాబాద్ పోలీసులు. వాళ్ళు చెప్పిన మాట 25 lakhs వచ్చిందని. 25 lakhs ఎప్పుడు వచ్చిందని నేను ఎదురు చూస్తున్నా. లేదు మొత్తం ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి అన్నారండి ఆయన. సో 25 lakhs అంతే. 25 లక్షలు మీకు ట్రస్ట్ నుంచి ఇప్పుడు వచ్చిన డబ్బులు? అంటే దాంట్లో 10 లక్షల రూపాయలు లోన్ చేయబదులు ఉన్నాయండి. 5.5 lakh తిరిగి ఇచ్చాం, ఇంకో 4.5 lakh తిరిగి ఇవ్వాల్సి ఉంది దాంట్లో కూడా. మీ వెనకమాల ఎప్పుడు 20 మంది ఉంటారంట. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు శాలరీలు ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారంట. నిజమేనది? అంటే మొదట బ్యాచ్ ఒకటి మేము తయారు చేసి ధర్మస్థాపన కోసం ప్రతి ఊరికి ఒక సైనికుడు కావాలి. ఈ సైనికుడి యొక్క పోషణ ఆ ఊరే చూసుకోవాలి. దానికి అర్చక పురోహితులు బాధ్యత తీసుకోవాలి. ఇట్లా జరిగితే 27,800 గ్రామాల్లో 27,800 మంది సైన్యం 2 రాష్ట్రాల్లో అవుతాం. ఇట్లా జరిగితే దేవాలయాలు భూములు, గో సంరక్షణ ఇలాంటి అవకాశం అంతా కూడా మనకి బాగుంటుంది. దేవాలయ భూములు కూడా స్వాధీనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక ముందు 20-25 మంది సైన్యాన్ని, అంటే ఆ లక్షణాలు కలిగిన వారిని, భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మాలు తెలిసిన వారిని, శివాది షణ్మతముల గోడంబులను ఎరిగిన వారిని, అలాంటి లక్షణాలు కలిగి శారీరకంగా కొంచెం దృఢత్వం కలిగి, అంటే పరిగెత్తగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరినైనా మనం తరమాలన్నా మనం పరిగెట్టగలగాలి, ఎవరైనా మనల్ని తరినా మనం పరిగెట్టగలగాలి. బద్రీనాథ్ సినిమాలో అరేంజ్ చేసుకుంటారు అట్లాగా. ఇట్లాంటి తత్వం కలిగి ఉన్న వారిని నియమించుకుంటూ వెళ్ళటం జరిగిందండి. అందులో భాగంగా 20 మంది కాదండి, చాలా ఎక్కువ మందే ఉన్నారు. వారు అంతటికి కూడా కొంతమంది పోషణ బాధ్యత తీసుకుని ఉన్నారండి. అది ఇంకా మరింతగా విస్తరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది? నడుస్తుంది. ఎంత ఒక్కొక్కరికి 20,000 రూపీస్ శాలరీస్ అంట? 20,000 రూపీస్ శాలరీ కొద్ది గొప్ప. మా ట్రస్ట్ అనేది మొన్న ఈ మధ్య ఏం చేశారంటే పోలీసులు రామరాజ్యం నడవద్దు ఆపాలని చెప్పేసి ఆ ట్రస్ట్ అకౌంట్ సీజ్ చేశారండి. ఇప్పుడు వారికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసాం. ఇది కూడా ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం కూడా మళ్ళీ పిటిషన్ వేసామండి, కోర్టులో వేసాము. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉందండి. మీకు మ్యారేజ్ అయింది సార్? అయిందండి. నాకు 2 అమ్మాయిలు కూడా ఉన్నారండి. 2 అమ్మాయిలు కూడా? పెద్ద అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్? ఇంత ఎంగు ఉన్నారు. ముసలోనే సార్, ఎంగేం కాదు, ముసలవాడిని. బ్రహ్మాండంగా నూనె మీసాలు మెరుస్తూనే ఉన్నాయి. ఇంకా 46 సంవత్సరాల వయసు అండి ఇప్పుడు నాకు, ముసలవాడిని. మీరు ముసలివాళ్ళని ఎవరైనా నమ్ముతారా? అంటే జుట్టు గెడ్డం మెరవలేదంతే. అంతగా ఆలోచిస్తారే మెరవట్లేదు? ఆలోచన ఏమీ లేదండి, ప్రశాంతతే, నిత్యం ఆనందమైన స్థితి. ఇన్ని కేసుల్లో మీరు ఉన్నారు కదా, ఏ క్షణమైనా పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారని భయం మీకు ఎప్పుడు అనిపించట్లేదు మీ ఫ్యామిలీలో కానీ? అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు అయినప్పుడు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా
అరెస్ట్ దాకా రాలేదండి, వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఏమిటంటే కొంచెం మరి ఈ రేవంత్ రెడ్డి గారు లేకపోతే మరి రంగరాజన్ గారు ఎట్లా ఏముందో తెలియదు, ఇప్పుడు అరెస్ట్ దాకా వచ్చినప్పటికీ మాకు వాళ్ళు మేలే చేశారని భావిస్తున్నామండి. ఆ జైలుకి వెళ్ళటం వల్ల అక్కడ ఎంతమంది నెక్స్ట్ స్టెప్ అదే, మీరు జైలుకి వెళ్ళారు కదా, జైలు జీవితం ఎలా ఉంది? అది జైల్లో వెళ్ళిన తర్వాత అయినా తప్పు చేసి మొదటిసారి తప్పు చేశామండి వేరే దారి లేక అన్న బాధపడి బాధితులు ఓ 10-15% ఉంటే, ఏ తప్పు చేయకుండా జైలుకి వచ్చిన బాధితుల శాతం ఎక్కువ ఉందండి. వారు ఏ తప్పు చేసి ఉంటారు పాప అనుకోకుండా ఎవరో మొబైల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటే మొబైల్ దొంగ ఫోన్ అని ఆ అమ్మినోడి మీద కేసు ఉండదండి, కొన్న వ్యక్తి దొంగ అని చెప్పేసి కేసు పెట్టి లోపల వేసేయటం. అట్లాంటి కేసులు సైబర్ క్రైమ్లో పాపం వాళ్ళకి ఏం తెలియదు, అకౌంట్ డబ్బులు వచ్చి పట్టడం తెలియదు, వీళ్ళకి వెళ్ళిపోవడం తెలియదు. ఈ సైబర్ క్రైమ్లో డబ్బులు దోషం అనే కేసులు, అలాంటి కేసులు ఎక్కువైపోయి ఉన్నాయండి. మీకు జైల్లోకి వెళ్ళారు కదా, జైలు జీవితం ఎలా ఉందండి? ఇక్కడికి జైలుకి పెద్ద తేడా నాకైతే లేదండి. సాయంత్రం అవుతుంది, మందు కొట్టాలి, సిగరెట్ కాల్చాలి, వేరే యాక్టివిటీస్ ఉన్నాయి అనుకున్న వారికి అయితే జైల్లో ఇబ్బంది ఏమో. ఇప్పుడు మా అలాంటి వాళ్ళకి ఏమిటంటే, ఇప్పుడు నాకు మందు సిగరెట్ ఇలాంటి హ్యాబిట్స్ అవి ఏమీ లేవండి. ఒక్క పూట భోజనం ఉంటే సరిపోతుంది. ఆ ఒక్క పూట భోజనం లేకపోయినా ఓ 2 అరటిపళ్ళు ఉంటే సరిపోతాయండి మాకు, పెద్ద ఫుడ్తో పెద్ద పని ఏమి ఉండదు. జైలు అంటే రకరకాల ఖైదీలు మన చుట్టుపక్కల ఉంటారు, ఇంట్లో ఉన్నట్టుగా సౌకర్యాలు ఉండవు, ఇంక్లూడింగ్ బాత్రూమ్స్. సో అట్లా ఏమో మరి. ఇప్పుడు మేము సెంచులగూడ జైల్లో C బ్యారక్లో ఉన్నామండి. ఫస్ట్ మమ్మల్ని B బ్యారక్లోకి వేశారు. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు స్పందించిన వీడియో అయ్యి బాగా వైరల్ అయిన తర్వాత సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ అని ఆయన, బహుశా మరి రేవంత్ రెడ్డి గారికో KTRకో ఫ్యాన్ అనుకుంటాండి ఆయన పిలిపించి మీరు ఏ ఊరని అడిగాడు. నేను మరి ఆంధ్రప్రదేశ్ అని మా ప్రాపర్ అని చెప్పాను. ఈ ఆంధ్ర వాళ్ళు అందరూ ఇంతే సిగ్గు శరం ఉండదు, మీ ఆంధ్ర వాళ్ళకి సిగ్గు లేకుండా మా తెలంగాణకి ఎందుకు వస్తున్నారు మీరు? ఇవి ఇతను తీసుకెళ్ళి C బ్యారక్లో వాడండి, అప్పుడే బుద్ధి వస్తుంది అన్నాడండి. నాకు ఆ Bకి Cకి తేడా లేదండి నాకు. అంటే Bలో కొంతమంది VIPలు అయ్యి ఉంటారటండి, ఆ Cలోనేమో కొంచెం రిపీటెడ్గా నేరాలు చేసే వాళ్ళు వస్తుంటారని చెప్పేసి అన్నారు. నాకేమో మరి ఆ Bలోను ఈ Cలోను పెద్ద తేడా ఏమీ లేదండి. ఆ B బ్యారక్లోను తప్పుడు కేసులు మోపబడిన వారి సంఖ్య ఎక్కువ ఉంది, C బ్యారక్లోను కొంచెం అంతకంటే ఎక్కువ ఉందండి. నాకైతే తేడా ఏమీ లేదండి. మంచి క్రైమ్ పార్ట్నర్ ఫ్రెండ్స్ బాగా కలిసారు ఇక్కడ? మంచి క్రైమ్ పార్ట్నర్స్ కాదండి, మరి నా ఉద్దేశం ఏమిటంటే అద్భావంత అద్భావత అని చాలా వ్యక్తి మేము ఉండే C బ్యారక్లోనే ఎక్కువ శాతం మంది ఏ నేరం చేయకుండా వచ్చిన వాళ్ళని కలిసానండి నేను. నేరం చేసి మేము తెలియకుండా తప్పు చేసి ఇలా జరిగిందని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కలిసామండి. ఎన్ని రోజులు రిమాండ్లో? నేను ఎప్పుడు రోజులు లెక్క పెట్టలేదండి, ఎప్పుడూను 50 days అబవ్ ఉండొచ్చండి. ఓకే. 50 రోజుల్లో మీకు అరే అసలు నేను ఎందుకు దీనికి వచ్చాను, రామరాజ్య స్థాపనకు వచ్చాను, నాకు ఎందుకు ఈ జైలు జీవితం ఏందని అనిపించింది? అస్సలు ఎప్పుడు అనిపించలేదండి. ఇలాంటి వ్యక్తులను అందరినీ కలుసుకున్నాం, ఇంతమంది రామదాసులను కలుసుకున్నాం. మీకు చెప్పాం కదా, ఎక్కడున్నా నిత్యం ఆనంద స్థితి. ఎక్కడండి? ఇంట్లో ఉన్నా అక్కడున్నా నిత్యం ఆనంద స్థితి. ఆనందాన్ని ఎప్పుడూ కోల్పోలేదండి. ఈ వాష్రూమ్స్ అన్నీ మీకు బ్రహ్మాండంగా ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే జనరల్గా ఏమిటంటే ఒక బ్యారక్స్ ఉంటాయండి, ఒక బ్యారక్ ఒక రోజు వాటర్ వేసుకుని ఎవరిది వాళ్ళే క్లీన్ చేసుకుంటామండి. వెళ్ళినప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటారండి. వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్తే ఎక్కువ వాటర్ పోసి రావటం. మరి మేము ఉన్నప్పుడు ఎప్పుడు వాటర్ లూట్ అయ్యి ఇప్పుడు రాలేదండి, మరి కాబట్టి బాగానే ఉంది. కరెంటు 24 hours ఉంది అక్కడ? ఇబ్బంది ఎప్పుడు రాలేదండి. ఫుడ్కి కరెంట్కి అసలు ఫుడ్ అయితే ఎక్కువేనండి. పొద్దున్న 7 గంటలకే టిఫిన్ అట, మధ్యాహ్నం 12 గంటలకే భోజనం, సాయంత్రం 5:30కి భోజనం, 3 సార్లు భోజనం. నాకు 3 సార్లు భోజనం అంటే కొంచెం అలవాటు తక్కువే కాబట్టి ఎప్పుడు వదిలేసేయండి అలవాటుని. నేను ఒకసారి తప్పితే 2 సార్లు భోజనం చేసి అలవాటు అండి నాకు. ఆ ఫుడ్ ఏమీ ఎక్కువే అండి, లోటు ఏమీ లేదు. ఓవరాల్గా చాలామంది యువత ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఈ సనాతన ధర్మం అని చాలా ముందుకు వస్తున్నారు. అలాంటి వారు మీ టీంలో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి పర్మిషన్స్ కావాలి, ఎటువంటి దాన్ని ఏమంటారు, ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి? ముందు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలండి ఫస్ట్. సనాతన ధర్మం అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకు రావటమే అనుకుంటున్నారండి, అది కాదండి. సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవటం సనాతన ధర్మం కాదండి. మనకి ఆది శంకరాచార్యుల ప్రతిపాదన ప్రకారంగా శివాది షణ్మతాలని అన్నారండి, 6 మతాలు. అంటే మీరు శివుణ్ణి తీసుకున్నా, విష్ణువుని తీసుకున్నా, దుర్గమ్మని తీసుకున్నా, కుమారస్వామిని తీసుకున్నా, వినాయకుడిని తీసుకున్నా, సూర్యుడిని తీసుకున్నా. సూర్యుడు అంటే ఆకాశంలో ఉండే సూర్యుడు కాదండి, కశ్యపుడు కొడుకు సూర్యుడు. షణ్మతాల్లో ఆయన ఒక ఆయన అండి. అయ్యా కాబట్టి మీరు ఈ 6 మతాల్లో ఏ మతాన్ని మీరు తీసుకున్నా, ఇంక లేకపోతే అయ్యప్ప స్వామితో కలిపి తీసుకున్నా, వీళ్ళందరూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారండి. ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అనేక ఇబ్బందులకు, అనేక కష్ట నష్టాలకు ఓర్చుకుని, అనేక త్యాగాలు చేసి
వీరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తే మనం ఏం చేస్తున్నాం, ఆ గుడికి వెళ్ళాం, దండం పెట్టుకు వచ్చేసాం. శ్రీరామనవమి అండి, వడపప్పు పానకం తాగేసామండి, మంచి పట్టుబట్టలు కట్టుకున్నాను, జై శ్రీరామ్, అయిపోయిందండి. దీన్నే సనాతన ధర్మం అనేస్తారు. ఇది కాదండి సనాతన ధర్మం అంటే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణే సనాతన ధర్మం. ఇప్పుడు ఆ పని న్యాయస్థానాలకు అప్పచెప్పాము. ఈ న్యాయస్థానాలకు మనమే యజమానులం. మరి న్యాయమూర్తులు ఆ పని చేస్తున్నారా లేదా? న్యాయమూర్తులు ఆ పని చెయ్యకపోతే చెయ్యని న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 CRPCని గతంలో ప్రయోగించినాయా? ఇప్పుడు కొత్త చట్టం 218 BNSSలను ప్రయోగిస్తున్నాయా? వారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 కలిపి ప్రయోగించి తొలగించి జైలుకి పంపించాలి. ఈ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయా? చేయకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ న్యాయమూర్తులకి మనమే యజమానులం కదా. వీరిని ప్రశ్నించడం కోసం ఏర్పడే వ్యవస్థే రామరాజ్యం. కాబట్టి ఈ అవగాహన పెంచుకొని ధర్మస్థాపన కోసం రామరాజ్యం. కాబట్టి దేనికైనా ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తులు రామరాజ్యంలోకి రావాలని కోరుకుంటున్నాం. ఇంకొక విన్నపం మీకు, ఇనప శరీరం వజ్ర సంకల్పం ఏమిటండి, ఉక్కు నరాలో కలిగిన వ్యక్తులు ఒక 100 మంది నాతో ఉంటే నేను భారతదేశం యొక్క స్థితిగతులను మార్చేస్తానని స్వామి వివేకానంద అన్నారని మీలాంటి వారు చెప్పగా నేను విన్నాను. ఏమంటే 1,00,000 విగ్రహాలు పెట్టిన స్వామి వివేకానంద 1,00,000 పైన ఉంటాయో లేదా తక్కువ ఉంటాయో, అగణితమైన విగ్రహాలు అయితే పెట్టాం కదా, కానీ 100 మంది మాత్రం రాలేదండి. ఇనప శరీరం అసలు ఎవరికన్నా ఉంటుందా? అసలు ఉక్కు నరాలు ఎవరికన్నా ఉంటాయా? మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే. ఈ మానస వనచరవర సంచారం ఎవరు నిలిపి మూర్తిని చూడగలరో వారు మహానుభావులు. అలా చూడగలిగే వారు అందరి శరీరం ఇనప శరీరమే. అలా మానస వనచరవర సంచారం నిలపగలిగే వారి సంకల్పం అంతా వజ్ర సంకల్పమే అయ్యా. కాబట్టి అట్లాంటి వ్యక్తులు మన భారతదేశంలో ఈ మేను నేను కాదు, ఈ మేను సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త మానస విదేహ పవన విదేహ మానస విహారాప్త విదేహ మానస విహారాప్త. ఈ దేహం నేను కాదు అని ఎవరు అనుకుంటున్నారో వారి హృదయాలయందు విహరించేవాడు ఆ రామచంద్రమూర్తి. అయితే ఈ దేహం నేను కాదనుకునేవారు మన భారతదేశ వ్యాప్తం కనీసం 100 మంది లేవండి మనం. కాబట్టి ఏమిటంటే మనకి నినాదాలకి విగ్రహాలకి కేవలం ఆరాధనకే పరిమితం కాకుండా దానికి అతీతమైన స్థితిలో ధర్మస్థాపన కోసం నేను దేనికైనా సిద్ధం, ఏ త్యాగానికైనా సిద్ధం అనుకునే క్వాలిఫికేషన్కి ఏమీ లేదండి. అలాంటి వారు అందరూ రామరాజ్యంలోకి రావచ్చండి. రామరాజ్యం.net అనే వెబ్సైట్లో మా అందరూ ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి. ఏ జిల్లా పాలకులు ఆ జిల్లాకే ఉన్నారు, ఏ నియోజకవర్గానికి పాలకులు ఆ నియోజకవర్గానికి ఉన్నారు. వాళ్ళు ఎవరు ₹1 తీసుకోకుండా వారంలో 1 రోజు పనిచేసే వ్యక్తులండి వాళ్ళందరూ కూడా. వాళ్ళందరినీ సంప్రదించొచ్చండి. ఓకే, రైట్, సూపర్ సార్, సూపర్. మీ పోరాటం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ రామరాజ్య స్థాపన ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.